వశిష్ఠుడికి ముందే తెలుసు ఆయన ధర్మం ఏమిటో. ఆయన అన్నాడు, రాడు రాముడని నాకు తెలుసు, ఇదిగో స్వర్ణపాదుకలు అక్కడ పెడుతున్నాను, వాటి మీద కాళ్ళు పెట్టి దిగిపోతాడు, తీసుకెళ్ళు అన్నాడు భరతుణ్ణి. అంతే. వెంటనే ఆ స్వర్ణపాదుకలను తీసి ఆరురోహరథం మృష్ట్వా శత్రుఘ్నేన సమన్విత తల మీద చెప్పులు పెట్టుకుని వెళ్ళిపోయి రాజ్యం చేశాడు భరతుడు. ఆ అన్నదమ్ముల ఐకమత్యత అటువంటిది. నా వల్ల భరతుడికి రాజ్యం వచ్చేసిందని ఎన్నడూ రాముడికి ఖేదం లేదు. సరికదా, భరతుడు సైన్యంతో వస్తుంటే అయోధ్యకాండలో లక్ష్మణుడు చెట్టుపైకి ఎక్కి చూసి ఆ కోవిదార వృక్షం ధ్వజంగా కలిగినటువంటి వాటిని చూసి, మన సైన్యమే వస్తోంది అన్నయ్య, భరతుడు నిన్ను చంపడానికి వస్తున్నాడు అన్నయ్య, సీతమ్మని గుహలోకి పంపించేశాయి, మన అస్త్రశస్త్రముల పట్ల కోదండముల పట్ల భరతుడిని చంపేస్తానన్నాడు. ప్రశాంతంగా కూర్చుని ఏమన్నాడో తెలుసా అండి రాముడు? ధర్మమర్ధంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్ధే ఏతత్ ప్రతిశృణోమితే. లక్ష్మణ, ధర్మము కాని అర్థము కాని కామము కాని నేను జీవితంలో అనుభవించి సంతృప్తిగా ఉండడము అంటే నా తమ్ముళ్ళు కూడా వాటిలో సంతోషంగా ఉన్నంతకాలమే నేను ఉంటాను. అంతేగాని తమ్ముణ్ణి చంపి నేను సంతోషంగా ఉండడం ఉండదు. అది భాతృధర్మం కాదు, అది పెద్దవాడి మర్యాద కాదు, నేను అలాంటి పనులు చేసేవాడిని కాదు. నీకేమైనా రాజ్యం కావాలా చెప్పు, భరతుడికి చెప్పి నీకు ఇప్పిస్తానండి. ఇంత లక్ష్మణుడు నీరు కారిపోయాడండి. అది రాముడు అంటే. లక్ష్మణుడు యుద్ధభూమిలో పడిపోతే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి ఏడిచాడు. దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాహ సంతు దేశం నపశ్యామి యత్ర భ్రాత సహోదర. లోకంలో ఇంకొక దేశానికి వెళ్ళి కావాలన్న భార్య దొరుకుతుంది, పిల్లనిస్తారు. ఒక అమ్మ ఒక నాన్నగారి కడుపులోంచి పుట్టాము అన్న అనుబంధం ఈ జన్మకి ఇంతే. ఇక మళ్ళీ అన్నదమ్ములు రారు, అక్క చెల్లెళ్ళు రారు. లక్ష్మణ, నువ్వు పడిపోతే ఇంకా నేను సీతమ్మతో కలిసి ఎలా ప్రశాంతంగా సంతోషంగా ఉండగలనని ఏడ్చినటువంటి భాతృభక్తి పరాయణుడు. తండ్రి చచ్చిపోయాడని తెలిస్తే గారపిండి ముద్దలతో తను ఏం తింటున్నాడో దాంతోనే తద్దినం పెట్టాలి తండ్రికి తప్ప, తాను రోజు చక్రకేళి అరటిపండు తింటూ 2 రూపాయలకి 4 అరటిపళ్ళు పట్టుకొచ్చి తండ్రి గారి తద్దినం పెట్టకూడదు. తను 2 రూపాయలకి 4 అరటిపళ్ళు తినే దరిద్రుడైతే, ఆ స్థాయిలో ఉన్నవాడైతే అప్పు చేసి చక్రకేళి అరటిపళ్ళు తండ్రి తద్దినన్నాడు భోక్తకి పెట్టకూడదు. తను ఏం తింటాడో, తను ఎలా బతుకుతాడో అలాగే తండ్రికి శ్రాద్ధం పెట్టాలి. అందుకే తాను గారపిండి ముద్ద తింటున్నాడు కాబట్టి అంత పట్టుపరుపుల మీద పడుకుని అంతటి పరమాన్నాలు తిన్న రాముడు దశరథుడు చచ్చిపోయాడని తెలియగానే దక్షిణాగ్రములకు కొసలు ఉన్న దర్భలు పరిచి గారపిండి ముద్దలు తెచ్చి దర్భల మీద పెడితే కౌసల్య చూసి ఏడిచింది. దర్భల మీద గారపిండి ముద్దలున్నాయి, కొసలు దక్షిణాగ్రంగా ఉన్నాయి అంటే దశరథుడికి పిండం పెట్టాడనమాట నా కొడుకు గారపిండి ముద్ద పెట్టాడంటే నా కొడుకు గారపిండి ముద్ద తిని బతుకుతున్నాడనమాట అని అలోమని ఏడిచింది కౌసల్య. తన ధర్మానికి తాను అంత కట్టుపడిపోయినటువంటి మహాపురుషుడు. ఇవన్నీ ఒకెత్తు. కిష్కింధకాండలో అగ్ని పరీక్ష రాముడికి. వాలెన్నాడు చచ్చిపోయే ముందు, నా తోకకి చుట్టి సముద్రంలో 4 మాటలు ముంచి తీసుకెళ్ళి అంతఃపురంలో విధిలించి ఇలా పక్కన బారేశారు రావణుణ్ణి. 10 తలల పురుగా ఎందుకు వచ్చావురా తోక దగ్గరికి అని అడిగారు. సుగ్రీవుడితో స్నేహం చేస్తే ఏం వచ్చిందయ్యా, నాతో స్నేహం చేస్తే సీతమ్మని ఉత్తరక్షణం తీసుకొచ్చి నీకు అప్పచెప్తాను, వాడితో స్నేహం చేసి నన్నెందుకు చంపావని అడిగాడు. రాముడు అన్నాడు, తొందరగా భార్యని తెచ్చుకోవడం నా పద్ధతి కాదు. లక్ష్యము ఎంత పవిత్రమో దానికి అనుసరింపబడవలసిన మార్గము అంతే పవిత్రమై ఉండాలి. సీతమ్మని తెచ్చుకుని నా భార్యగా పొందడం నా ధర్మం అవ్వచ్చు, కానీ తమ్ముడు బ్రతికుండగా తమ్ముడి భార్య రుమని తీసుకెళ్ళి నీ భార్యగా అనుభవిస్తున్న నీతో స్నేహం చేసి నీ సాయంతో నా భార్యని తెచ్చుకుంటే మార్గము ధార్మికం ఎలా అయింది? అందుకని నీ స్నేహం నాకు అక్కర్లేదు. తమ్ముడి భార్యని నీ భార్యగా ఉంచుకున్న నువ్వు శిక్షార్హుడవు, అందుకే నీ ప్రాణం తీసేశాను, నీ మీద ప్రాణం వేసి. కాబట్టి ధార్మికమైన మార్గంలో మాత్రమే నడుస్తానన్నాడు ఆయన. చిట్ట చివరి వరకు, రామావతార పరిసమాప్తి వరకు రాముడే ధర్మము, ధర్మమే రాముడు. చిట్ట చివరికి ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా అండి? రాముడి గురించి. రాముడి గురించి ఈ మాట వశిష్ఠుడు చెప్తే గొప్పతనం కాదు, రాముడి గురించి ఈ మాట విశ్వామిత్రుడు చెప్తే గొప్పతనం కాదు. రాముడి గురించి ఈ మాట చెప్పిన వాడు ఒక రాక్షసుడు. మారీచుడు అరణ్యకాండలో అన్నాడు, రామో విగ్రహవాం ధర్మ అన్నాడు. రాముడంటే రాశీభూతమైన ధర్మం రా, ఆయన జోలికెడితే బతకవు. ధర్మం జోలికెడితే ఎలా పాడైపోతావో రాముడి జోలికెడితే పాడైపోతావు. నా మాట విను రావణ,
ఒక్కసారి కొట్టాడు నన్ను బాణం పెట్టి. ఆ రోజు నుంచి రకారాదీని రామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ విత్రాస జనయంతిమే అని చెప్పాడు. ఎవరైనా నా దగ్గరికి వచ్చి రా అంటే తర్వాత మా అంటారేమో అని పారిపోతూ ఉంటాను. వాళ్ళు రత్నాని చ రథాశ్చైవ, రత్నం అందామని రా అంటే పారిపోతాను, మా అంటారేమో అని. రథం అందామని నా దగ్గరికి వచ్చి రా అంటే పారిపోతాను, మా అంటారేమో తర్వాత అని. రాముడంటే అంత శక్తివంతుడు, ఆయన జోలికెళ్ళకు. కళత్రానిచ సౌమ్యాని మిత్రవర్గం స్థైవచ యదీచ్ఛసి చిరంభోక్తం మాకృధారామ విప్రియం. నీకున్న కాంచనలంక, భార్యలు, కాంతలు, ఆనందం, పిల్లలు, సౌభాగ్యం, సంతోషం హాయిగా అనుభవించు. రాముడు నీ జోలికి వచ్చాడా? ఆయన జోలికి వెళ్ళావో ధర్మం జోలికి వెళ్ళినట్టే. రాముడి జోలికి వెళితే హే బతకవు. నా మాట విను రావణ, ఇన్ని చెప్పాడు కానీ ఆయన వినడు. కాబట్టి రాముడే ధర్మము, ధర్మమే రాముడు. రాముడు అడుగు తీసి అడుగు వేస్తే ధర్మం. అందుకే రామాయణంలో తీర్పు ఎక్కడొచ్చిందో తెలుసా అండి? గురువుల్ని సేవించి గురువుల యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినవాడు రాముడు. అందుకే రామరావణ యుద్ధం గురించి చెప్తూ మహర్షి అన్నారు, రామరావణయోరివా అన్నారు. సాగరానికి సాగరమే ఉపమానం, రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే ఉపమానం, ఇంకొక ఉపమానం లేదన్నారు. అటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు దేవతలతో సహా వచ్చి పైన నించున్నారు. రావణుడు చచ్చిపోతే బాగుండు, రావణుడు చచ్చిపోతే బాగుండు. ఎందుకు వాళ్ళకి ఆ కర్మ? ధర్మం తప్పాడు కాబట్టి. రాముడంతటి వాడు ఎంత యుద్ధం చేసినా రావణుణ్ణి నిగ్రహించలేకపోతుంటే అది ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ గురువుగారి అనుగ్రహం ఉంటుంది. అగస్త్యుడు వచ్చాడు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరై చింతయా స్థితం రావణం చగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం. అగస్త్యుడు ఎవరూ పిలవకుండా వచ్చాడు. వచ్చి రామ రామ అని 2 మాటలు పిలిచాడు. రామ రామ మహాబాహో అంటే ఎందుకు రామ మహాబాహో అనలేడా? రామ అనోసారి పిలిస్తే పలకడా? కాదు. మీరు గమనించండి, ఆర్తి ఉన్న చోట ఆమ్రేడితో ఉంటుంది. 2 మాటలు పిలుస్తాం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ మరియు సహ సమర్పించిన వారు ఏజ్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె. గోపురం పసుపు పొడి మరియు కుంకుమ. గోపురం పసుపు పొడి, కుంకుమ మరియు అగరవత్తులు. కామినరీ హాస్పిటల్స్